నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు ఉపనిషత్తులకు సంబంధించి యుద్ధం చేస్తున్నారు ఒక రకంగా. అంటే ఎంత ఇన్ని రోజులుగా పరిశోధన చేయటం, ఇన్ని రోజులుగా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించటం, దగ్గర దగ్గర ఒక 100 ఎపిసోడ్‌లు కావస్తోంది. కార్యక్రమం ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఉపనిషత్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు మసన్ చెన్నప్ప గారు. చాలా గొప్ప విషయం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈ విషయాన్ని. ఎక్కడా స్కిప్ చేయొద్దు. కంటిన్యూటీ కూడా పోతుంది. మీరు ఒక వీడియో చూసిన తర్వాత దాని నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చేయటం జరుగుతుంది ఆ ఉపనిషత్తులకు సంబంధించి. ప్రతి వీడియోని కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మీకు డౌట్ ఉన్నా లేదా ఉపనిషత్తులకు సంబంధించి మీరు కూడా ఏదైనా పరిశోధన చేయాలి అనుకున్నా, పుస్తకాలు రాయాలి అనుకున్నా చక్కటి సంపద మీకు లభించినట్టు అవుతుంది. మసన్ చెన్నప్ప గారిని కలవచ్చు. పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఇక ఈరోజు తైత్రీయుని ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన పూర్తి వివరణ అందిస్తారు మసన్ చెన్నప్ప గారు. నమస్కారం గురువుగారు. మీరు ఒక్క మాట యుద్ధం చేస్తున్నారు చెన్నప్ప గారు అన్నారు కదా. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పడానికి సాహసిస్తున్నాను. చెప్పండి. యుద్ధం చేయడానికి శౌర్యం కావాలి, ఉపనిషత్తు చెప్పడానికి ధైర్యం కావాలి. చాలా బాగా చెప్పారు. ఇక ఈ తైత్రీయ ఉపనిషత్తుకి సంబంధించి ఈ ఉపనిషత్తు ఏం చెప్తోంది అసలు? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. ఈరోజు తైత్రీయ ఉపనిషత్తు పరిచయంతో పాటు అందులో విశేషాలు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. తైత్రీయ ఉపనిషత్తు దశోపనిషత్తుల్లో 8వ ఉపనిషత్తుగా పేర్కొనబడుతూ ఉంది. ఈ తైత్రీయ ఉపనిషత్తు యజుర్వేద శాఖకు సంబంధించినటువంటిది. ఈ తిత్తిరుడు అనే పేరు కలిగినటువంటి ఋషి రచించడం వల్ల దీనికి తైత్రీయ ఉపనిషత్తు అనే పేరు వచ్చినట్లు పండితులు చెబుతూ ఉంటారు. కొంతమంది తిత్తిరి అనే పక్షి ఉన్నది, ఆ పక్షి పేరు మీద వచ్చిందే ఈ ఉపనిషత్తు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రవచనం చేసేవాడనే అర్థంలో తిత్తిరి శబ్దాన్ని పాణిని తన అష్టాధ్యాయిలో వాడినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ తైత్రీయ ఉపనిషత్తులో కఠోపనిషత్తులో లాగా కథ ఏమీ కనిపించదు. ముఖ్యంగా ఉపనిషత్తు అంటేనే బ్రహ్మ విద్య, మరి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానంతో పాటు జీవాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ ఉపనిషత్తులు అందిస్తూ ఉన్నాయి. ఈ తైత్రీయ ఉపనిషత్తు మనకు 3 భాగాల్లో కనిపిస్తున్నది. ఒకటి శిక్షావల్లి, 2 బ్రహ్మానందవల్లి, 3వది భృగువల్లి. వల్లులు అన్నమాట. వల్లి అంటే మనం మామూలుగా తీగగా లతగా మనం పేర్కొంటూ ఉంటాం. మనం ఇక్కడ 3 తీగలుగా పారిందన్నమాట. ఈ ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం 3 పాయలుగా పారిందన్నమాట. ఇందులో మనకు శిక్షావళిలో అర్థశిక్ష, శబ్దశిక్ష అనే 2 భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఈ శిక్షావళిలో గురు శిష్యుల యొక్క సంబంధాన్ని వివరించడం జరిగింది. తర్వాత ఆనందవల్లిలో మనకు పరమాత్మలో ఉండి పొందే ఆనందానికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. తర్వాత భృగువల్లి ఏదైతే ఉన్నదో అది సంవాదాత్మకం. భృగువు తన తండ్రి అయినటువంటి వరుణుని ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి అంశం ఇందులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా 3 వలులతో అల్లబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు. ఈ తైత్రీయ ఉపనిషత్తు మనకు అన్ని ఉపనిషత్తుల్లో గ్రహింపదగినటువంటి అంశాలతో పాటు ఇందులో కూడా విశేషమైన అంశాలను మనకు తెలియజేస్తూ ఉంది. సత్యం జ్ఞానం బ్రహ్మ, వేదవిత్ ఆప్నోతి పరం, ఇట్లా మనకు అనేక విషయాలు ఇందులో మనకు దీని ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే మనం ఒక అధ్యయన కార్యక్రమాన్ని ఆరంభిస్తామో ప్రార్థన చేసే సందర్భంలో గురు శిష్యులు కలిసి
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ఇద్దరు కలిసి పఠిస్తూ ఉంటారు. ఇది గురు శిష్యుల యొక్క సంబంధాన్ని, అనుబంధాన్ని, గురు శిష్యుల యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేస్తున్నది ఈ మంత్రం. ఇది తైత్రీయోపనిషత్తు నుంచే గ్రహింపబడింది. ఇట్లా అనేకమైనటువంటి విశేషాలతో కూడుకున్నదే మనకు ఈ తైత్రీయోపనిషత్తు. కాబట్టి ప్రవచనం చేసే గురువు కానీ, విద్యార్జన చేసే శిష్యుడు కానీ తప్పకుండా ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఏ శుభ కార్యక్రమాన్ని ఆరంభించినా దానికి ముందు ఓంకార ఉచ్చారణతో, అంటే ఓంకారోచ్చారణతో, ఓంకారోపాసనతో ఆ కార్యక్రమాన్ని ఆరంభించాలి. యజ్ఞంతో ఆరంభించాలి ఏ కార్యక్రమాన్నైనా అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఇదే సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ నూతనంగా ఉండే ధర్మం అన్నమాట. సత్యం యొక్క ప్రాశస్త్యం ఈ ఉపనిషత్తులో విశేషంగా కనిపిస్తుంది. సత్యమును వచించువానిని ధర్మపరుడని ఎంచవలయును. సత్యమే ధర్మము ధర్మమును, సత్యమే ధర్మము సత్యమే ధర్మము ధర్మము వచిన్ ధర్మపరుడని ఎంచువానిని లోకములు గౌరవింతురు. ధర్మపరుడని ఎంచువానిని లోకములు కడు గౌరవింతురు. కాబట్టి సత్యాన్ని ధర్మంగా, సత్యధర్మాన్ని అనుసరించినటువంటి వాడిని లోకం గౌరవిస్తుందనే విషయం మనకు ఈ ఉపనిషత్తు చెప్తుంది. నమస్కారం. చక్కటి సమాధానం దొరికింది కదా. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉపనిషత్తుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నేను ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఏదైనా పరిశోధన చేయాలి అనుకున్నా, ఏదైనా పుస్తకం రాయాలనుకున్నా ఖచ్చితంగా గురువుగారిని కలవచ్చు, మసం చెన్నప్ప గారిని. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.